హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అయితే మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధి వస్తుండగా అయ్యా, నీ వాక్యం ద్వారా అనేక హృదయాలు, ఆత్మలు ఆకర్షించి ప్రేరేపించి మీ సన్నిధికి, మీ రాజ్యానికి వారిని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుక గారు, ప్రభుకుమార్, కీర్తి, జ్యోతి, ప్రజిత్, విజయవాడ. శ్రీమతి మిరియాల రేణుక గారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క 3వ కుమార్తె ఉన్నారు. కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో సుమారు 60 సంవత్సరాలు సంఘ కాపరిగా పనిచేసి 25/2/2019 నందు ప్రభునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన మరి వారి యొక్క కుమార్తెలు, మరి కుమారులు, అలాగే మనవళ్ళు, మనవరాళ్ళు, సంఘం కొరకు ప్రేక్షకులు, ముఖ్యంగా మిరియాల రేణుక గారి యొక్క మరి కుటుంబం కొరకు ప్రత్యేకించి ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి వర్ధిల్లజేయునుగాక. ఈరోజు మనము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. గత వారం మనము 14వ అధ్యాయాన్ని ధ్యానించాం. 15వ అధ్యాయాన్ని 6 భాగములుగా విభజించడం జరిగింది. మొట్టమొదటిది, క్రిస్టియన్స్ షుడ్ నాట్ ప్లీజ్ దెమ్సెల్వ్స్. క్రైస్తవులు తమ విషయమై తాను మరి ఉపేక్షించుకునే అవసరం లేదు. 15వ అధ్యాయం 1-6. బ్రదర్లీ హార్మోనీ మేక్స్ ది కామన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ పాసిబుల్. మరి సహోదరులు ఐక్యతగా నివసించుట అనేది మరి దేవుని మరి మహిమపరచుటే అని, మరి ఐక్యత ద్వారా దేవునికి మహిమకరముగా ఉంటుంది అని చెప్తున్నాడు. ది ఎపోలజీ ఆఫ్ టు ది లెటర్ 14-33 వరకు మరి క్షమించే విషయంలో ఉండవలసినటువంటి మరి బాధ్యతలు, అలాగే పాల్స్ ప్రైజ్ ఆఫ్ హిజ్ అపోస్టల్షిప్ 17-21 వరకు తన యొక్క అపోస్తలత్వాన్ని గురించి పౌలు మరి మాట్లాడుతున్నాడు. అలాగే 22-27 వరకు ద రీజన్స్ విత్ హిండ్రస్ పాల్స్ విజిట్ టు రోమ్. మరి పౌలు రోమా పట్టణాన్ని దర్శించడానికి గల కారణాన్ని చెప్తున్నాడు. అలాగే 28-33 ఏ వర్డ్ ఇన్ కంక్లూజన్, చివరి మాటలు చెప్తున్నాడు. కనుక ఇప్పుడు మనము 15వ అధ్యాయం 1-6 వచనాలు. క్రిస్టియన్స్ షుడ్ నాట్ ప్లీజ్ దెమ్సెల్వ్స్. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. తన పొరుగువానికి క్షమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారినట్లు ఓర్పునకును ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ వచనములో ఏమంటున్నాడు?
కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. కనుక సెల్ఫ్ బూస్టింగ్, మనను మనమే గొప్పలు చెప్పుకోనవసరం లేదు. కానీ మరి బలహీనుల యొక్క ఆ దౌర్బల్యమును, అంటే వాళ్ళ యొక్క బలహీనతలను మనము భరించుటకు బద్ధులమై ఉన్నాము అంటున్నాడు. కనుక ఎంతో కొంత మరి తన పొరుగువానిని ప్రేమించుట, ఎంతో కొంత తన సహోదరుని పట్ల మరి అతని అవసరతల పట్ల మనము బాధ్యత కలిగి ఉండుట, మరి వస్తుంది నింపుకొని మనను మనమే మరి ఆ ధనవంతునిలాగా కొట్లు పెద్దవి చేసుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని మనము చెప్పనవసరం లేదు. కానీ మనము మరి ఇతరుల యొక్క బలహీనతలు లేదా వారి యొక్క మరి అక్కరలు లేదా వారి ఇబ్బందులను మనము కొంత పరిశీలన చేసి వాటిని కూడా మనము మరి భరించవలసిన బాధ్యత క్రైస్తవుల మీద ఉంది అంటున్నాడు. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. కనుక తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. కనుక పొరుగువానికి ఇచ్చేది ఎలా ఉండాలి? సంతోషదాయకంగా ఉండాలి. జబ్బుది, పనికిరానివి, చిరిగినవి దేవునికి పొరుగువానికి ఇవ్వకూడదు. పొరుగువానికి ఏదైనా ఇస్తే అది ఆరోగ్యకరంగా ఉండాలి, మేలైనదిగా ఉండాలి, మరి మేలు చేసేదిగా, అతన్ని సంతోషపరిచేదిగా ఉండాలి. అతన్ని కించపరిచేదిగా, అతన్ని తక్కువ చేసేదిగా, అతని యొక్క మరి ఆ గౌరవాన్ని కించపరిచేదిగా ఉండకూడదు. ఇలాంటి బాధ్యత మన మీద ఉంది అని పౌలు అంటూ ఉన్నాడు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. కనుక క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకొనలేదు. ఆయనను నిందించే వారి నిందలు నా మీద పడినంటే క్రీస్తును ఆనాడున్న ప్రజలు నిందించారు. మరి ఆ వారు నిందిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు, ఉమ్మి వేయుచున్నప్పుడు, వస్త్రములు చించుతున్నప్పుడు, తల జుట్టు పెరికి వేయుచున్నప్పుడు, అపహాస్యం చేయుచున్నప్పుడు, ఇవన్నీ ఎవరిని చేశారు అంటే ఇవన్నీ దేవుణ్ణి చేశారు. నన్ను దూషించువాడు తండ్రిని దూషిస్తున్నాడు. కనుక ఆయన్ను తిట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు, ఆయనను హింసించినప్పుడు, గాయపరిచినప్పుడు ఆ గాయములు ఎవరికి తగులుతున్నాయి అంటే దేవునికి, తండ్రి అయిన దేవునికి తగులుతున్నాయి. కనుక తండ్రి వాటిని భరిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు తండ్రి మీద పడుతున్నటువంటి ఆ నిందలు, ఆ భారము, ఆ దెబ్బలు, అవమానాలు క్రీస్తు షేర్ చేసుకుంటున్నాడు. అలాగే దుఃఖము, బాధ, అనారోగ్యము, వస్త్రహీనత, కరువు, కాటకాలు సంభవించినప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి మనము కూడా అందులో పాలివారముగా ఉండాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై, లేఖనములు ధర్మశాస్త్రము, కీర్తనల గ్రంథము, ప్రవక్తల గ్రంథము, చారిత్రక గ్రంథాలు,
చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, కావ్య గ్రంథాలు ఇవన్నీ కలిసి లేఖనములని చెప్పబడుతున్నాయి. ఇంకొకటి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడుతున్నటువంటి వాక్యము లేఖనమని పిలువబడుతుంది. మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడింది. మరి పూర్వమందు ఏం చేశారు? యోబు అన్నాడు, నా పొరుగువాడు బాధపడుతుంటే, వీధుల్లో అనాథ పిల్లలు తల్లిదండ్రులు లేని వారు తిరుగుతూ ఉంటే, వారు వస్త్రాలు లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటే, వారు భోజనము లేకుండా తిరుగుతూ ఉంటే వారికి వస్త్రములు ఇచ్చాను, వారికి ఆహారం ఇచ్చాను, వారికి పని కల్పించాను. అలాగే దావీదు సిక్లగులో యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం దగ్గర పనివారు కొంతమంది ఉన్నారు, కావలి ఉన్నారు, కొంతమంది యుద్ధానికి వెళ్ళారు. కావలి ఉన్నవాడికి ఎంత జీతమో యుద్ధము చేసిన వాడికి అంతే జీతమని ఆ రోజు నుండి దావీదు సమానముగా పంచి ఇచ్చాడు. అలాగే అబ్రహాము 99 మంది రాజులను జయించి తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క షాలేము రాజు అతనికి కానుకలు అనేకము తీసుకొని వచ్చినప్పుడు, నీ వలన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అని చెప్పకుండా, లోకము చెప్పకున్నట్లు నీవు ఇచ్చిన దానిలో నూలు పోగైనా నేను తీసుకున్నాను. అక్కడ ఉంది చెప్పుల వారు, ఈవెన్ ఐ కెనాట్ టేకెన్ అంటు యూ షూలేస్, చెప్పుల వారు కూడా నేను తీసుకున్నాను అన్నాడు. కనుక వీళ్ళందరూ దేన్ని చూశారు అంటే ఆ పూర్వమందున్నటువంటి లేఖనాలు, వాటిలో ఉన్న ఆదరణ వాగ్దానాలు, వాటిని చూశారు. వీళ్ళని మనం మాదిరిగా పెట్టుకోవాలని పౌలు అంటూ ఉన్నాడు. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు ఏకభావము గలవారుగా ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో ఆది సంఘమును గూర్చి లూకా లేదా పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, వారు ఏకభావము ఏక తాత్పర్యము గలవారుగా ఉన్నారు. మరి వారిలో ఏది తమదని వారు అనుకునలేదు. వారు ప్రతివాడు తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మరి సమిష్టిగా అందరూ కలిసి భోంచేస్తున్నారు. వారు వారి గృహాలను వదిలిపెట్టారు, ఆస్తులను వదిలిపెట్టారు. అందరూ సమిష్టిగా పంచుకోవటం మొదలుపెట్టారు. కనుక ఇప్పుడు మీరు ఇలా చేయండి. మీరు ఏక భావము కలిగి ఉండాలి, ఏకగ్రీవముగా ఉండాలి, యునామస్. కనుక మన ప్రభువైన యేసు క్రీస్తు యునానిమస్లీ ఏకగ్రీవంగా ఉండండి. మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మరి మీలో ఆ ఏకభావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, మనసు కలిసి ఉండాలి. ఇక్కడ ఏ విధమైనటువంటి క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరమే సంఘానికి మాదిరి కావాలి. కానీ ఇక్కడ కులాలు, మతాలు, బీద గొప్ప తారతమ్యాలు ఉండకూడదు అంటున్నాడు. అలా ఉంటే శరీరము కాదు, అది కుళ్ళిపోయిన శరీరం. ఒక బాడీలో ఒక అవయవము చెడిపోయినట్లయితే ఆ బాడీ కుళ్ళిపోయిందని దాని అర్థం. కనుక ఫ్రెష్గా ఉండాలంటే అంతా కూడా మరి ఆరోగ్యకరంగా ఉండాలి. ఇప్పుడు మనము 7 నుండి చదువుదాం. బ్రదర్లీ హార్మోనీ మేక్స్ ద కామన్ ప్రైజ్ ఆఫ్ ది గాడ్ పాసిబుల్. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అనేది
క్రీస్తును మహిమపరచడానికి ఇష్టతను తెలియజేస్తుంది. 7 నుండి 13. నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. ఇందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడు, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురును, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణించుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. కనుక సహోదరుల్లో ఉన్నటువంటి ఆ ఐకమత్యము మరి దేవుని మరి మహిమపరచు విషయంలో మరి ఇష్టునిగా మనము ఎందుకు ఇష్టత కలిగించకూడదు? 133వ కీర్తనలో దావీదు అంటున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అంగీల అంచుల మటుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీద నుండి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండునుగాక అంటూ ఉన్నాడు. కనుక సహోదరులు ఐక్యత, ద స్టెప్ ఆఫ్ ద యూనిటీ, ద స్టెప్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అన్నాడు. ఐక్యత కలిగి ఉండడం అనేది మరి ఆశీర్వాదానికి మూలము. అయితే ఇక్కడ ఏమి చెప్పుచున్నాడు? క్రీస్తు మనలను చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. ఒనేసిమును గూర్చి పౌలు అంటాడు ఒనేసిము పత్రికలో, సహోదరుడా నీవు నన్ను చేర్చుకున్నట్లుగా అతనిని చేర్చుకో. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనంలో యేసు క్రీస్తు ఒకరోజు తన శిష్యులతో కూడా బేతనియ అనే గ్రామానికి వెళ్ళాడు. మార్త ఆయనను చేర్చుకొనెను అని మనం చూస్తున్నాం. చేర్చుకొనుట అనగా వెల్కమ్, ఆహ్వానించుట. కనుక ఇక్కడ దేవుడు మనలను ఆహ్వానించాడు తన రాజ్యములోనికి. దేవుడు మనలను చేర్చుకున్నాడు తన రాజ్యములోనికి. అయితే మనము కూడా ఒకరినొకరము చేర్చుకోవాలి. ఆయన రాజ్యములోనికి అనేక మందిని మనము ఆహ్వానించాలి. ప్రకటన 3:20 అంటున్నాడు, ఇదిగో నేను హృదయమున తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడు నా స్వరమును విని తన తలుపును తీయగోరునో నేను అతనిలోనికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తాం అంటున్నాడు. ఓపెన్ ద డోర్. నీవు చేర్చుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని లేఖనము సెలవిస్తుంది. కనుక దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకరు చేర్చుకునండి. వెల్కమ్ చెప్పండి. లోపట వచ్చు వారికి శుభమని చెప్పండి అని యేసు ప్రభు చెప్పాడు. నన్ను చేర్చుకునేవాడు మిమ్మల్ని చేర్చుకుంటాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడు తండ్రైన దేవుణ్ణి చేర్చుకుంటాడు.
మిమ్మల్ని ఎవడైనా చేర్చుకొనకపోతే మీ పాదధూళి అక్కడ దులిపివేయండి, అంచె దినమును నేను వానికి తీర్పు తీరుస్తానన్నాడు. మరి నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. ఇక్కడ సున్నతి గలవారెవరు? యూదులు. మరి సున్నతి లేని వారెవరు? అన్యజనులు. కనుక ఇక్కడ ప్రోసలైట్స్, ఈ యూదులు ఏమనేవాళ్ళు అంటే, అన్యజనులలో నుండి యూదా మతములోనికి వారు చేర్చుకోబడాలి అంటే వారు కూడా సున్నతి చేయబడితేనే చేర్చుకొనబడతారనే ఒక నియమాన్ని వాళ్ళు విధించారు. కనుక ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ సున్నతి అవసరం లేదు, క్రీస్తు మనను చేర్చుకుంటున్నాడు. క్రీస్తు యేసు మిమ్మల్ని చేర్చుకున్నట్లుగా మీరును ఒకడినొకడు చేర్చుకోండి. ఆయన అందరికీ పరిచారకుడయ్యాడు. ఇందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. నిన్ను స్తుతిస్తాను. ఐ ప్రైజ్ అమాంగ్ ఇన్ ది జెంటైల్స్. అన్యజనులలో నీ నామ సంకీర్తన చేస్తాను అని వ్రాయబడింది. అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి. ఓ జెంటైల్స్, బీ గ్లాడ్ ఇన్ హిస్ పీపుల్. మరియు సమస్త అన్యజనులారా, ప్రభువుని స్తుతించుడి. సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక. యూదులు కాకుండా ఉన్నటువంటి వారందరూ కూడా అన్యజనులే. వారు ఎవరైనా కావచ్చు, ఏ దేశస్థులైనా కావచ్చు. అన్యజనుడు అంటే కన్వర్టెడ్ కాదు. కొంతమంది దీన్ని భిన్నాభిప్రాయానికి తీసుకెళ్లారు. నేను హిందువుల నుండి వచ్చానండి, నేను కన్వర్టెడ్ అండి అనే భాష మాట్లాడకూడదు. యూదులు కాని వారెవరో వారందరూ అన్యజనులే. ఒక ఆయన అన్నాడు, క్రీస్తును విశ్వసించనివాడు క్రైస్తవుడు కాడు. డు నాట్ కన్వర్టెడ్, నాట్ బికమ్ లైక్ ఏ క్రిస్టియన్. అంటే అక్కడ మార్పు చెందనివాడు. కన్వర్టెడ్ అంటే మార్పు చెందనివాడు. దాన్ని వేరే దానికి ఆపాదించుకోవద్దు. మరియు యెషయాలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులు నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనములో, అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యూదయ, సమరయ, గలిలయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. అక్కడ మార్టిన్ అని మాట వ్రాయబడింది. వెన్ ద డైనమో ఈజ్ కమ్ అనగా డైనమైట్ అనేది పేలుడు పదార్థము. భవనములను, వంతెనలను పేల్చడానికి దీన్ని ఉపయోగిస్తారు. పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనములో 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన వచ్చినప్పుడు ఏమి సంభవించాయి అంటే గొప్ప గాలి వంటి శబ్దము అక్కడ వీచింది. రెండవది, అగ్ని వంటి నాలుకలు వారి మధ్యలో విభజించబడి వానిలో ఒక్కొక్కరి మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి
వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. గొప్ప శబ్దము అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏలియా హోరేబులో ఉన్నప్పుడు గొప్ప శబ్దము అక్కడికి వచ్చింది. మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు గొప్ప శబ్దం అక్కడికి వచ్చింది. అదే డైనమైట్, అదే హోలీ స్పిరిట్. మీరు ఆ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, నిరీక్షణకర్తయగు దేవుడు హెబ్రీ 11:1 అన్నాడు, విశ్వాసమునకు కర్త అన్నాడు. ఇక్కడేమో నిరీక్షణకు కర్త. ద ఆథర్ ఆఫ్ ద ఫెయిత్. సమస్తానందముతో సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన లేఖనాల్ని శ్రోతల హృదయాల్లో ముద్రించి మీ రాజ్యమునకు వారసులుగా, హక్కుదారులుగా అంగీకరించమని యేసు నామమున మరి ముఖ్యంగా స్పాన్సర్ చేసిన కుటుంబాలని ప్రత్యేకంగా దీవించి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులన్నీ అడిగి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నది భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.